వెల్కమ్ టు సుబ్బు స్టోరీస్. ఆంధ్రుల రాజధాని అమరావతికి స్వాగతం. కృష్ణమ్మ పరవళ్లతో, కనకదుర్గమ్మ కరుణతో పులకించిపోతున్న విజయవాడ నుంచి మనం ఉండవల్లి గుహలకెత్తి వెళుతున్నాం. కృష్ణవేణమ్మ పరవళ్లు చూస్తూ ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం దాటి ఉండవల్లి వైపుగా అయితే మనం ప్రయాణిస్తున్నాం. గుప్తుల కాలంలో నిర్మించబడి తరువాత కాలంలో బౌద్ధులకు, జైన సన్యాసులకు విరామ గృహాలుగా ఉపయోగపడినటువంటి ఉండవల్లి గుహాలయాలకైతే మనం ఇప్పుడు వెళుతున్నాము. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటి సీతానగరం దాటి కుడివైపుగా తిరిగితే ఉండవల్లికి వెళ్ళే దారి అయితే వస్తుంది. ఆ దారిలో నేరుగా 2 కిలోమీటర్లు ముందుకైతే వెళితే ఈ ఉండవల్లి గుహలకి మనం చేరుకోవచ్చు. కొండపై చెక్కబడిన అద్భుతమైనటువంటి రాతి గుహాలయాలకైతే మనం ఇప్పుడు వచ్చేసాం. ఇవే ఉండవల్లి గుహలు. హే గాయ్స్, మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారా? అలాగైతే లేట్ ఎందుకు, సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు సుబ్బు స్టోరీస్. ఇవాళైతే మనం విజయవాడకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలకైతే వచ్చాము. ఇక్కడ విశేషం ఏంటంటే అతిపెద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. చాలా పెద్దదన్నమాట. దేశం మొత్తం మీద ఇలాంటి విగ్రహాలు 3 అంటే 3 ఉన్నాయి. ఒకటి కేరళలోని తిరువనంతపురంలో అయితే ఉంది, మరొకటి తెలంగాణలో ఉందట, 3వది ఇక్కడ ఉండవల్లిలో ఉంది. ఈ ఉండవల్లి గుహల యొక్క విశేషాలేంటో, ఇక్కడ ఏమేమి ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క ఆ విగ్రహం అయితే ఎలా ఉందో, ఇక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ. మీ సుబ్బు. లెట్స్ గో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఘనమైనటువంటి ఒక ఇసుక రాయితో కూడినటువంటి కొండపైన ఈ గుహలు చెక్కబడ్డాయి. 4 అంతస్తులుగా చెక్కబడ్డాయి ఈ గుహలన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్లోని అనేక బౌద్ధ కళాఖండాలు, స్తూపాలని తర్వాత కాలంలో హిందూ దేవాలయాలు దేవతలుగా మార్చారు అని చెప్పడానికి ఉండవల్లి ఒక ఉదాహరణ. గోడలపై ఉన్న శిల్పాలు వైష్ణవ దేవతలని సూచిస్తాయి. 2వ అంతస్తులో చతురస్రాకార మందిరంలో సర్పం మీద విష్ణు ఆకారంలో ఉన్న విగ్రహం ఉంది. శివుడు, వైష్ణవ శిల్పాలు, వైష్ణవ ఆళ్వార్స్ వంటి కొన్ని శిల్పాలైతే ఇక్కడ చెక్కబడ్డాయి. కొన్ని శిల్ప నమూనాలు చాళుక్యుల కాలానికి కారణం అని చెప్పచ్చు. అనంత పద్మనాభ స్వామి విగ్రహం 5 మీటర్ల పొడవుతో అయితే ఇక్కడ ఉంటుంది. ఇదొక 3 అంతస్తులుగా ఈ గుహలైతే ఏర్పడ్డాయి. ఈ ముందరైతే పెద్ద పార్కు పచ్చదనంతో నిండి ఉంది. ఎటు చూసినా కూడా గ్రీనిష్గా ఉంది. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అమరావతిలో భాగమే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి అతి దగ్గర ప్రాంతం ఈ ఉండవల్లి. ఇక్కడైతే కొన్ని సింహాల విగ్రహాలు, కొన్ని శిల్పకళలైతే ఉన్నాయి. ఇది క్రీస్తు శకం 6th సెంచరీలో నిర్మితమైంది అని చెప్తున్నారు. ఇది ఒక 4 అంతస్తుల గుహాలయము. 16th సెంచరీ వరకు కూడా ఇది రాజుల యొక్క పోషణతో ఉండేదట.
మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు. రెండవ అంతస్తులో అనంతశయన విష్ణువు ఆలయం ఉంది. మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మాణం కానటువంటి త్రికూటాలయం అయితే ఉంది. ఇక్కడి శిల్పకళ ఆధారంగా ఈ గుహాలయము చాళుక్యుల కాలం నాటిది అనైతే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఈ ఉండవల్లి గుహలు. విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నగరానికి అయితే 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సెవెంత్ సెంచురీకి అయితే సంబంధించినటువంటివి గుప్తుల కాలం నాటి నిర్మాణాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆ చక్రవర్తులలో చాలామంది వైష్ణవులు కాబట్టి ఇక్కడ నారసింహ, విష్ణు, రామాయణ కథలకు చెందినటువంటి అనేక శిల్పాలు అయితే మనం చూడొచ్చు. ఈ గుహలు అనంత పద్మనాభ స్వామి అలాగే నరసింహస్వామి దేవతలకి అంకితం చేయబడ్డాయట. తర్వాత కాలంలో జైనులు, బౌద్ధ సన్యాసులు వీటిని విశ్రాంతి గృహాలుగా ఉపయోగించారని తెలుస్తూ ఉంది. రెండవ అంతస్తు లోపల ఒకే నల్లరాయి ఫలకం పైన విశాలమైనటువంటి భంగిమలో అతిపెద్ద విష్ణువు భారీ విగ్రహం అయితే చెక్కబడి ఉంది. गोविंद राधे राधे ఈ కనిపించేటువంటి ఈ ద్వారమే అనంత పద్మనాభ స్వామి విగ్రహం దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి ద్వారం. అయితే ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ చేసి ఉంది. రోజు కూడా ఈ ఉండవల్లి గుహలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మాత్రమే ఇక్కడ ఈ గుహల్లోకి అనుమతి ఉంటుంది. సందర్శకులకి ప్రవేశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే 5:30 కల్లా ఈ మందిరం అయితే మూసేశారు, కానీ మిగతా పార్క్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. సో ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు ఒక 9 నుంచి 5:30 లోపల మాత్రమే ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్. కొండ, ఇదంతా కొండ చెక్కింది ఇది మొత్తం. ముందు పక్క అంటారు, ముందు పక్కన సిమెంట్ తో కట్టినట్టు కాదు, పెచ్చులు రాలిపోతున్నాయి అని మళ్ళీ సిమెంట్ తో కొద్దిగా లైట్ గా చేశారు. పైన సింహాలు గానీ మొత్తం అంతా రాయే, సిమెంట్ తో మళ్ళీ పైన కొంచెం కవర్ చేశారు. ఇది రాలిపోతుందని అందుకని లైట్లు కూడా పెట్టలా. ఎందుకు లైట్లు కట్టారు, అందుకని పెట్టలా. లైట్లు కడితే లైట్ ఫోక్స్ కూడా డ్యామేజ్ అవుతుందంట. సో పురాతనమైనటువంటి ఈ ప్రాచీన కట్టడం లేదా గుహ, ఈ ఉండవల్లి గుహలను కాపాడుకోవడం అయితే మనందరి యొక్క బాధ్యత అని చెప్పచ్చు. మన ఏపీలో ఈ ఉండవల్లి గుహలు ఉండడం మన తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం అని చెప్పచ్చు. సో వీలున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ ఉండవల్లి గుహలనైతే సందర్శించండి. ఇక్కడ విశేషాలను అయితే ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ, మీ సుబ్బు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.